హైదరాబాద్లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్లో 4 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్, ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎల్బీ నగర్ వనస్థలిపురంలో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తారు. ఎందుకంటే వరుసగా ఈ ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ బస్సుల్లో ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే వాహనాలు నడుస్తున్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకొని ఆర్టీఏ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా సిటీ అవుట్స్కట్స్ అయినటువంటి వనస్థలిపురం, ఎల్బీ నగర్లో, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఆ ఏరియా పై నుంచి హైదరాబాద్ వస్తాయి నేపథ్యంలో అక్కడ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనల విరుద్ధంగా అలాగే పర్మిట్ లేని బండ్లన్నింటినీ కూడా ఆపి వారికి జరిమానాలు విధించడంతో పాటు ఈ రోజు 4 బండ్లను కూడా సీజ్ చేశారు. ఇంకా ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా నడిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆర్టీఏ రూల్స్ ప్రకారం దానికి ఉండవలసినటువంటి నిబంధనలు, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు యూజ్ చేయవలసినటువంటి కిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎందుకంటే వరుసగా ఈ ప్రైవేట్ బస్సుల్లో ఘటనలు జరగడం, ఎంతో మంది ప్రయాణికులు ఎంతో మృత్యువాత పడడం నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ దాడులు కొనసాగిస్తున్నామని అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులు తెలిసినట్టు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.